గా సాధ్యం కాదు అని ఆలోచిస్తుందా, లేదంటే అరెస్ట్ చేయడం ఇప్పుడు సరికాదు అని వెనకడుగేస్తుందా ప్రభుత్వం? ఏం ఆలోచించట్లేదండి వాళ్ళు. నెక్స్ట్ ఓన్లీ పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదేమి కాన్స్టిట్యూషనల్ డెసిషన్ కాదు, లేదంటే కనుక పోలీస్ డెసిషన్ కాదు. ఇప్పుడేమి పోలీస్ పని ఏం చేయట్లా. పోలీసులు ఏమో రాజకీయ నాయకులు పనిచేస్తున్నారు, రాజకీయ నాయకులు పోలీసులు చెప్పాల్సిన చట్టాలు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన నిర్ణయం చంద్రబాబు గారు తీసుకోవాలి. జగన్ని లోపలేస్తే బెనిఫిట్టా, బయట ఉంచితే బెనిఫిట్టా అనేది వెరిఫై చేసుకుంటారు ఆయన. అంటే దాదాపు 306 పేజీల ఛార్జ్ షీట్ లో జగన్ పేర్లు అక్కడక్కడ పలుమార్లు ప్రస్తావించారు అన్నారు కానీ అదే 3 చోట్ల, కానీ ఆయనకి ఇప్పుడు వరకు దాని గురించి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. ఆయన కూడా గతంలో అన్నారు, నేను ఇక్కడే ఉంటాను విజయవాడలో తాడేపల్లిలో, రండి కావాలంటే అరెస్ట్ చేసుకోండి ఆధారాలు ఉంటాయని. అలా చేసినా సరే ఇంతవరకు వీళ్ళు ఒక అడుగు ఎయ్యట్లేదంటే ఎక్కడో ఆలోచిస్తున్నారా రాజకీయంగా? పొలిటికల్ డెసిషన్ అంతే. పొలిటికల్ డెసిషన్ చంద్రబాబు గారు డెసిషన్ తీసుకోవాలి. ఈ కేసు ఇప్పుడు ఇదివరకు ఈడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చాలా కఠినంగా వ్యవహరించింది. వాళ్ళకి చాలా రోజుల పాటు బెయిల్ రాల. అదే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాగానే మిగతా వాళ్ళకి బెయిల్ వచ్చేసింది. అవును. అంటే ఏంటి, కేసు సీరియస్నెస్ పోవడమా ముందుకు పోవడం. మిగతా వాళ్ళ కేసులప్పుడు అంత డెప్త్గా విచారించవు కోర్టులు. ఆ పెద్ద స్థాయి వాళ్ళు ఉన్నప్పుడు డెప్త్ విచారణ జరుగుతుంది. ప్లస్ పెద్ద పెద్ద లాయర్లు దిగుతారు, చాలా కేసులు అవన్నీ తీసుకుని వస్తారు. కాబట్టి అదంతా వచ్చినప్పుడు ఎవరు కరెక్ట్ అనేటటువంటి చర్చ వస్తుంది.